వేశారు, వాళ్ళు చూడాల్సిందే తప్పించి వాళ్ళని చంద్రబాబు పట్టించుకోడు. ఇన్ఛార్జీలతో చంద్రబాబు కూర్చున్నాడు ఏం చూడండి, అదే అమిత్ షా వస్తే ఇంట్లో భోజనం పెడతాడు ఆయన. చుట్టూ తిప్పుతాడండి చంద్రబాబు గారు, మిగతా వాళ్ళందరూ బచ్చేగాళ్ళ చూస్తాడు. వెంకయ్య నాయుడికైనా ఎంత వాల్యూ ఇచ్చేవాడు ఆయన, ఇవాళ మాట్లాడతారు గాని అంతే ఉండేది. ఆయన పెద్ద తలకాయ, ఆయనకి ఏంటంటే నా కాళ్ళతో పరిచయం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ లానే ఉంటది, నా కాళ్ళతో పరిచయం కాబట్టి ఇక్కడ వాళ్ళని పట్టించుకోడు ఆయన. అదే టైప్. అంటే ఈ కొట్లాట్లు కూడా కలిసి వస్తాయి అనుకుంటున్నారా బాబు గారు, అందుకే సైలెంట్ గా ఉన్నారు? ఏం కలిసి వస్తాయని అంటే వీళ్ళ గొడుగు వీళ్ళ కొట్టుకోవడం, ఫైనల్ గా టీడీపీ బీజేపీ నాయకులు కొట్టుకోవడం, మళ్ళీ వేసిన కండువాలు తీసేసుకోవడం, మా బాబు గారు ఫోటో వేయలేదని చెప్పి ఫ్లెక్సీలు చింపాడు, ఈ గొడవలన్నీ ఫైనల్ గా మాకే కలిసి వస్తాయని కామ్ కోరుకుంటారు. తెలుగుదేశం వాళ్ళకి అది తృప్తి కదా, అదే అంటున్నాను, వాళ్ళ మానసిక సంతృప్తి పరచడం అంతే. అంతే తప్ప ఇంకా కొట్టుకున్న వాళ్ళని అలా వదిలేడు, ఇంకా వాళ్ళ మీద ఇంకా కూల్ చేసే ప్రయత్నాలు ఏం జరగదు, ఏం చర్యలు కూడా తీసుకోరు, చర్యలు కూడా ఉండవు. రైట్, చూద్దాం. మొత్తానికి ఎన్నికలు దగ్గర పడే సమయంలో ఈ సమన్వయ లోపాలు కానీ, లేదంటే రెండు పార్టీల మధ్య, మూడు పార్టీల మధ్య జరుగుతున్న వివాదాలు, లేదంటే భేదాభి